శ్రీమద్ వాల్మీకి రామాయణము బాలకాండము 73వ సర్గము. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల వివాహ మహోత్సవములు. యస్మింస్తు దివసే రాజా చక్రే గోదానముత్తమం తస్మింస్తు దివసే సూరో యుధాజిత్ సముపేయివాన్ పుత్రః కేకయరాజస్య సాక్షాత్ భరతమాతులః దృష్ట్వా పృష్ట్వా చ కుశలం రాజానాం ఇదమబ్రవీత్. దశరథ మహారాజు తన కుమారులకు సమావర్తన వ్రతమును నిర్వహించిన నాడే సూర్యుడైన యుధాజిత్తు అసటికి విచ్చేసెను. అతడు కేకయ రాజపుత్రుడు, భరతునకు స్వేముగా మేనమామ. అతడు దశరథుని దర్శించి ఆయనతో కుశల ప్రశ్నలు గావించిన పిమ్మట ఇట్లు నుడివెను. కేకయాధిపతి రాజా స్నేహాత్ కుశలమబ్రవీత్ ఏషాం కుశలకామోసి తేషాం సంప్రత్యనామయం స్వశ్రీయం మమ రాజేంద్ర ద్రష్టు కామో మహీపతి తదర్థముపయాతోహం అయోధ్యాం రఘునందన శ్రుత్వా త్వహమయోధ్యాయాం వివాహార్థం తవాత్మజాన్ మిథిలాం ఉపయాతాంస్తు త్వయా సహ మహీపతే త్వరయాభ్యుపయాతోహం ద్రష్టుకామః స్వసుసుతం. మహారాజా, మా తండ్రి అయిన కేకయ మహారాజు మీ కుశల సమాచారములను అడిగెను. మీ ప్రేమాధర్ములకు పాత్రులైన మా బంధుమిత్రులందరూ కుశలమే. రఘువంశం వాడవైన ఓ రాజేంద్ర, నా మేనల్లుడగు భరతుని చూడగోరి మా తండ్రి నన్ను అయోధ్యకు పంపెను. మీరు మీ కుమారులు వివాహ నిమిత్తమై మిథిలానగరముకు చేరినట్లు నాకు అయోధ్యలో తెలిసినది. నా మేనల్లుడగు భరతుని వెంటనే చూడవలనన్న ఆరాటముతో నేను రెక్కలు కట్టుకుని వచ్చేచట వాలితిని. అథ రాజా దశరథః ప్రియాతిథిముపస్థితం దృష్ట్వా పరమసత్కారైః పూజార్హం సమపూజయత్. పిదప దశరథ మహారాజు తన కడకు విచ్చేసిన ఆదరణీయుడైన ఆ ముఖ్య బంధువునకు చక్కని అతిథి సత్కారములు నరిపి గౌరవించెను. తతస్థాముషితో రాత్రిం సహ పుత్రైర్మహాత్మభిః ప్రభాతే పునరుత్థాయ కృత్వా కర్మాణి కర్మవిత్ ఋషీంస్తదా పురస్కృత్య యజ్ఞవాటముపాగమత్. అనంతరము దశరథుడు పరాక్రమశాలురైన తన కుమారులతో కూడి ఆ రాత్రి గడిపి ప్రాతకాలముననే లేచి విద్యుక్త కర్మలను ఆచరించెను. పిమ్మట ఋషీశ్వరులను వెంట నిడుకుని వివాహ మహోత్సవశాలకు చేరెను. యుక్తే ముహూర్తే విజయే సర్వాభరణభూషితైః భ్రాతృభిః సహితో రామః కృతకౌతుకమంగళః వసిష్ఠం పురతః కృత్వా మహర్షీనపరానపి పితుః సమీపమాశ్రిత్య తస్థౌ భ్రాతృభిరావృతః వసిష్ఠో భగవానేత్య వైదేహమిదమబ్రవీత్. తగిన శుభప్రద ముహూర్త సమయమున శ్రీరాముడు సర్వాభరణ భూషితులైన తన తమ్ములతో కూడి రక్షాబంధనాది కార్యక్రమములను ముగించుకొనెను. పిమ్మట వశిష్ఠుని ఇతర మహర్షులను అనుసరించి వచ్చి సోదరులతో తండ్రి సమీపమున నిలిచెను. రాజా దశరథో రాజన్ కృత కౌతుక మంగళైః పుత్రైః నరవరశ్రేష్ఠ దాతారం అభికాంక్షతే దాతృ ప్రతిగృహీతృభ్యాం సర్వార్థాః ప్రభవంతిః స్వధర్మం ప్రతిపద్యస్య కృత్వా వైవాహ్యముత్తమం. అంతట పూజ్యుడైన వశిష్ఠ మహర్షి జనకుని కడకు చేరి ఇట్లనెను. రాజా, దశరథ మహారాజు రక్షాబంధనాది కార్యక్రమములను ముగించుకునిన పుత్రులతో కూడి కన్యాదాతవైన నీ కొరకు ఎదురుచూచుచున్నాడు. దానము చేయువాడును దానిని గ్రహించువాడును పరస్పర సహకారంతో పూనుకొనినప్పుడే సకల కార్యములను సిద్ధించను. కనుక ఉత్తమోత్తమములైన వైవాహిక కార్యక్రమాలన్నింటినీ నిర్వహించి నీ ప్రతిజ్ఞాధర్మమును ఆచరింపుము. ఇత్యుక్తః పరమోదారో వసిష్ఠేన మహాత్మనా ప్రత్యువాచ మహాతేజ వాక్యం పరమధర్మవిత్. మహానుభావుడైన వశిష్ఠుడు ఇట్లు వచింపగా సౌజన్యమూర్తియు మహాతేజస్వియు పరమధర్మజ్ఞుడు అయిన జనకుడు ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను. కస్థితః ప్రతిహారో మే కస్యాజ్ఞా సంప్రతీక్ష్యతే స్వగృహే కో విచారోస్తి యథా రాజ్యమిదం తవ కృతకౌతుక సర్వస్వ వేది మూలముపాగతాః మమ కన్యాముని శ్రేష్ఠ దీప్తావహ్నేరివార్చ్యషః సజ్జోహం త్వత్ప్రతీక్షోస్మి వేద్యామస్యాం ప్రతిష్ఠితః అవిఘ్నం కురుతాం రాజా కిమర్థమవలంబతే. ఓ మునీంద్ర, ఇక్కడ మిమ్ము అడ్డగించడి వాడెవ్వరూ లేరు. ఎవరి ఆజ్ఞ కొరకును ఎదురు చూడవలసిన పని లేదు. దీనిని మీ రాజ్యముగానే భావింపుడు. స్వగృహమున సంకోచమేలా. నా కుమార్తెలందరూ వివాహమునకు సంబంధించిన
మంగళాచారములనన్నింటినీ ముగించుకుని వివాహ వేదికకు చేరి ఉన్నారు. వారందరూ వెలుగులను విరజిమ్ముచున్న అగ్ని జ్వాలల వలె తేజరిల్లుచున్నారు. నేను సర్వసన్నద్ధుడినై మీ కొరకు నిరీక్షించుచు వేదిక కడ నిలిచి ఉన్నాను. ఎట్టి ఆటంకములను లేకుండానట్లుగా జాగుసేయక సర్వకార్యములను నెరవేర్పుడు. తద్వాక్యం జనకేనోక్తం శ్రుత్వా దశరథస్తదా ప్రవేశయామాస సుతాన్ సర్వాన్ ఋషిగణానపి తతో రాజా విదేహానాం వసిష్ఠమిదమబ్రవీత్ కారయస్వ ఋషే సర్వం ఋషిభిః సహధార్మిక రామస్య లోకరామస్య క్రియాం వైవాహికీం విభో. జనకుని ఆదరవచనములను వినిన పిమ్మట దశరథుడు తన కుమారులను ఋషులందరినీ వివాహ మండపమునకు తీసుకుని వచ్చాను. అనంతరము విదేహ ప్రభు వశిష్ఠునితో ఇట్లు నుడివెను. ధర్మజ్ఞుడువైన మహర్షి, ఋషులందరితో కూడి వివాహ కృత్యములన్నింటినీ జరిపింపుడు. ప్రభు సర్వలోకములను ఆనందింపజేయునట్టి శ్రీరాముని యొక్క వివాహ మహోత్సవమును నిర్వహింపుడు. తథేత్యుక్త్వాత్ జనకం వశిష్ఠో భగవాన్ ఋషి విశ్వామిత్రం పురస్కృత్య శతానందం చ ధార్మికం ప్రపామచ్చేతు విధివత్ వేదిం కృత్వా మహాతపాః అలం చకారతాం వేదిం గంధపుష్పైః సమంతతః. పూజ్యుడైన వశిష్ఠ మహర్షి జనకుని ప్రార్థనను ఆమోదించి పరమధార్మికులైన విశ్వామిత్రుని శతానందుని తోడుగా చేసుకుని వివాహ మండప మధ్యమున విద్యుక్తంగా వేదికను నిర్మించను. ఇంకను ఆ వేదిక చుట్టూను సుగంధ సుమములతో అలంకరించను. సువర్ణపాలికాభిశ్చ ఛిద్రకుంభైశ్చ సాంకురైః అంకురాక్షైశ్చరావైశ్చ ధూపపాత్రైస్సధూపకైః. బంగారు పాలికలను, యవధాన్యపు మొలకలతో కూడిన చిత్రములైన చిల్లుల గల కడవలను, నవధాన్యముల మొలకలతో ఒప్పుచున్న మూకుళ్లను, ధూపములతో కూడిన ధూప పాత్రలను అచట ఉంచిరి. శంఖపాత్రైః స్రువైః సృగ్భిః పాత్రైరర్ఘ్యాభిపూరితైః లాజపూర్ణైశ్చ పాత్రీభిః అక్షతైరభిసంస్కృతైః. శంఖాకారములలో ఉన్న పాత్రలను, సృక్కువములను, అర్ఘ్యజలములతో నిండిన పాత్రలను, పీలాలతో కూడిన పాత్రలను, సందర్భానుసారముగా ఉపయుక్తములకు మరికొన్ని పాత్రలను, పసుపుతో సంస్కరింపబడిన అక్షతలను వేదికపై సిద్ధపరిచిరి. దర్భైస్సమైః సమాస్థీర్య విధివన్మంత్రపూర్వకం అగ్నిమాథాయ వేద్యాంతు విధిమంత్ర పురస్కృతం జుహావగ్నౌ మహాతేజ వశిష్ఠో భగవాన్ ఋషి. విద్యుక్తముగా మంత్రములను పఠించుచు సమానములకు దర్భలను వేదికపై పరిచిరి. శాస్త్రోక్తముగా మంత్రపూర్వకముగా అగ్నిని తీసుకుని రాగా పూజ్యుడును మహా తేజస్వి అయిన వశిష్ఠ మహర్షి ఆ అగ్నిని వేల్చెను. శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవ ఘట్టః. తతః సీతాం సమానీయ సర్వాభరణభూషితాం సమక్షమగ్నే సంస్థాప్య రాఘవాభిముఖే తదా అబ్రవీత్ జనకో రాజా కౌసల్యానందవర్ధనం. శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ ఘట్టము. అంతట జనక మహారాజు సర్వాలంకార శోభితి అయ్యున్న సీతాదేవిని తీసుకుని వచ్చి అగ్ని సమక్షమున శ్రీరామునికి ఎదురుగా కూర్చుండబెట్టాను. పిమ్మట కౌసల్యానందవర్ధనుడైన రామచంద్ర ప్రభుతో ఇట్లు నుడివెను. ఇయం సీతా మమ సుత సహధర్మచరీ తవ ప్రతీచ్ఛచైనాం భద్రం తే పాణిం గృహ్ణీష్వ పాణినా. సౌందర్యరాశి, సౌకుమార్యనిధి, లావణ్యవతి అయిన ఈ కన్యామణియే సీత. ఈమె అయోనిజ. మహాతపస్సంపన్నులైన రాజర్షులకు ఆలవాలము, కీర్తి ప్రతిష్టలకు నిలయము అయిన మా వంశమునకు ప్రతీక ఈ సీత. నా పుత్రిక అయిన ఈమె నేటి నుండి నీకు సహధర్మచారిణి. ధర్మార్థకామముల ఆచరణలోనూ కష్ట సుఖముల్లోనూ సర్వదా ఈమె నీకు తోడుగా నుండును. విద్యుక్త ధర్మమును అనుసరించి పాణిగ్రహమును అనర్పుము, నీకు శుభమగును. మిక్కిలి ప్రేమానురాగములతో ఈమెను స్వీకరింపుము. పతివ్రత మహాభాగా ఛాయేవానుగతా సదా ఇత్యుక్త్వా ప్రాక్షిపద్రాజ మంత్రపూతం జలంతదా. సర్వ సౌభాగ్యవతి అయిన ఈమె పతివ్రతా శిరోమణి, నిరంతరము నీడవలే నిన్ను అనుసరించుచుండును అని పలుకుచు జనక మహారాజు మంత్రపూతమైన జలములను వదులుచు కన్యాదానము చేసెను. సాధు సాత్వితి దేవానాం ఋషీణాం వతతాం తదా దేవదుందుభి నిర్ఘోష పుష్పవర్షో మహానభూత్. ఆ కన్యాదాన మహోత్సవ సమయమున దేవతలను ఋషీశ్వరులను బాగు బాగు అని ప్రశంసావచనములను పలికిరి.
దేవదంధువులు మారుమ్రోగెను. అద్భుతముగా పూలవానలు కురిసి చూచువారికి కనువిందు గావించెను. ఏవం దత్వా తదా సీతాం మంత్రోదక పురస్కృతాం అబ్రవీత్ జనకో రాజా హర్షేణాభిపరిప్లుతః. అట్లు మంత్రోదకపూర్వకముగా సీతాదేవిని కన్యాదానమునర్చిన పిమ్మట జనక మహారాజు హర్షోల్లాసములతో పొంగిపోవుచూ ఇట్లు వచించెను. లక్ష్మణ గచ్చ భద్రం తే ఊర్మిళాం ఉద్యతాం మయా ప్రతీచ్ఛ పాణిగృహేష్వ మా భూత్కాలస్య పర్యయః. తమేవ ముక్త్వా జనకో భరతం చాభ్యభాషత గృహాణ పాణిం మాండవ్యాః పాణినా రఘునందన. శత్రుఘ్నం చాపి ధర్మాత్మ అబ్రవీత్ జనకేశ్వరః శ్రుతకీర్త్వా మహాబాహో పాణిం గృహ్ణీష్వ పాణినా. సర్వే భవంతః సౌమ్యాశ్చ సర్వే సుచరితవ్రతాః పత్నీభిః సంతు కాకుస్థా మా భూత్కాలస్య పర్యయః. ఓ లక్ష్మణ, ఇటు రమ్ము, నీకు ఊర్మిళనిచ్చి కన్యాదానము చేయదల్చినాను. వెంటనే కరగ్రహణము చేసి ఈమెను స్వీకరింపుము, నీకు శుభమగుగాక అని పలికిన పిమ్మట జనకుడు భరతునితో, రఘునందన భరత, మాండవిని పాణిగ్రహణపూర్వకముగా స్వీకరింపుము అని నుడివెను. పిదప ధర్మజ్ఞుడైన జనక మహారాజు, శత్రుఘ్న, శృతకీర్తిని కరగ్రహణపూర్వకముగా గ్రహింపుము. ఓ కాకుస్థ వంశజులారా, శాంతస్వభావులు, సుందరమూర్తులు, సచ్చరిత్రులు, నిష్ఠా నియమజీవనులు, మీరందరూ మీ మీ వధువులతో కూడి హాయిగా ఉండెదరుగాక అనిన పిమ్మట జనకుడు మంత్రపూత జలములతో సీతా ఊర్మిళలను రామలక్ష్మణులకు ఇచ్చి కన్యాదానములు చేసెను. జనకుని ఆశీస్సులతో కుశధ్వజుడు మాండవీ శృతకీర్తులను భరత శత్రుఘ్నులకిచ్చి కన్యాదానములను నర్చెను. జనకస్య వచః శ్రుత్వా పాణీన్ పాణిభిరస్పృశన్ చత్వారస్తే చతస్రూణాం వసిష్ఠస్య మతే స్థితాః అగ్నిం ప్రదక్షిణీకృత్య వేదిం రాజానమేవ చ ఋషీంశ్చైవ మహాత్మానః సభార్యా రఘుసత్తమాః యథోక్తేన తదా చక్రుర్వివాహం విధిపూర్వకం. జనకుని మాటలను పాటించి ఆ నలుగురు సోదరులను వశిష్ఠుని ఆమోదముతో తమ తమ వధువుల కరగ్రహణములను గావించిరి. మహాత్ములైన ఆ నలుగురు రాజకుమారులు తమ తమ వధువులతో కూడి అగ్నికిని, వేదికకును, జనక మహారాజుకును, ఋషులందరికీ ప్రదక్షిణపూర్వకముగా ప్రణతులను నర్చిరి. పిమ్మట శాస్త్రోక్తముగా కల్పసూత్రములను అనుసరించి వివాహ కార్యక్రమములను కొనసాగించిరి. పుష్పవృష్టిర్మహత్యాసీద్ అంతరిక్షాత్ శుభాస్వర దివ్యదుందుభినిర్ఘోషైః గీతవాదిత్రనిశ్వనైః నృతుశ్చాప్సన సంఖా గంధర్వాశ్చ జగుఃకలం వివాహే రఘుముఖ్యానాం తదద్భుతమదృశ్యత. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల నలుగురును తమ తమ వధువులైన సీతా ఊర్మిళ మాండవీ శృతకీర్తుల సుకుమారములైన కరములను గ్రహించుచుండగా అంతరిక్షము నుండి కన్నుల పండుగగా పుష్పవృష్టి గురిసెను. దివ్య దుందుభులు మ్రోగెను. వీణా వేణు మృదంగ తాళములతో మధుర గీతములు వీణుల విందుగా వించెను. అప్సరసలు గుంపులుగా కూడి నృత్యములు చేసిరి. గంధర్వులు గానముల నర్చరి. రఘువంశజుల వివాహ మహోత్సవములు అత్యద్భుతముగా జరిగాను. ఈదృశే వర్తమానేతు తూర్యోత్కృష్ట నినాదితే త్రిరగ్నిం తే పరిక్రమ్య ఊహుర్భార్యామహోజసః అథోపకార్యాం జగ్ముస్తే సభార్యా రఘునందనాః రాజాప్యనునయౌ పశ్యన్ సర్షి సంఘస్సవాంధవః. ఈ విధముగా తూర్యాది మంగళవాద్యములు మ్రోగుచుండగా నృత్త గీత వాద్యధ్వనుల మధ్య మిక్కిలి తేజోమూర్తులైన ఆ దంపతులు 3 పర్యాయములు అగ్ని ప్రదర్శనములను ఆచరించి వివాహ కార్యక్రమములను నెరవేర్చిరి. పిమ్మట రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు తమ తమ వధువులతో కూడి విడిది గృహములకు చేరిరి. దశరథ మహారాజు కూడా ఆ నవదంపతులను మహదానందముతో తనివి తీరా చూచుచు ఋషులతో బంధుమిత్రులతో కూడి విడిది భవనమునకు చేరెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే బాలకాండే 373 సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు 73వ సర్గము సమాప్తము. శ్రీమద్ వాల్మీకి రామాయణము బాలకాండము 73వ సర్గము. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల వివాహ మహోత్సవములు. యస్మింస్తు దివసే రాజా చక్రే గోదానముత్తమం తస్మింస్తు దివసే సూరో యుధాజిత్ సముపేయివాన్
పుత్రః కేకయరాజస్య సాక్షాత్ భరతమాతులః